నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే సినిమా పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ది రాజా సాబ్. నిజం చెప్పాలంటే ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పుడు ఇండస్ట్రీలో, ఆడియన్స్లో చాలా అనుమానాలున్నాయి. అసలు ప్రభాస్ లాంటి మ్యాసివ్ యాక్షన్ కటౌట్ని మారుతి లాంటి కామెడీ డైరెక్టర్ ఎలా హ్యాండిల్ చేస్తారు, ఇది వర్కౌట్ అవుతుందా అని చాలామంది సందేహించారు. పైగా ఇది హారర్ ఫ్యాంటసీ జానర్ అని తెలిసాక క్యూరియాసిటీ ఇంకా పెరిగింది. కానీ ఫ్రెండ్స్, ఈ రోజు థియేటర్లో సినిమా చూశాక ఒక్కటే అనిపించింది, ప్రభాస్ని మనం ఎలా చూడాలి అనుకున్నాము సరిగ్గా అలాగే చూపించారు. ఫ్యాన్స్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న ఆ వింటేజ్ ప్రభాస్ని మళ్లీ స్క్రీన్ మీద చూస్తుంటే కళ్లకు పండగలా ఉంది. మరి ఈ హారర్ కోటలో రాజాసాబ్ ఏం చేశారు? మారుతి మ్యాజిక్ పనిచేసిందా? కథలో ఉన్న మలుపులు ఏంటి అనేది ఈ డీటెయిల్ రివ్యూలో చూద్దాం. కథ విషయానికి వస్తే ఇది కేవలం భయపెట్టే హారర్ సినిమా మాత్రమే కాదు, ఒక బలమైన ఎమోషన్ ఉన్న కథ. హీరో ప్రభాస్ తన తాతయ్య కోసం వెతుకుతూ ఒక పురాతనమైన ఎస్టేట్కి వస్తాడు. అయితే ఆ ఎస్టేట్లో, ఆ ఊరిలో ఏదో తెలియని రహస్యం ఉంటుంది. అక్కడి పరిస్థితులు ఎందుకు విచిత్రంగా ఉన్నాయి? ఆయన్ని ఎందుకు అందరూ భయంతో, భక్తితో కొలుస్తారు? ప్రభాస్కి ఆ ఆత్మతో ఉన్న లింక్ ఏంటి? చివరికి ఆ మిస్టరీని హీరో ఎలా ఛేదించాడు అనేది మిగతా కథ. తన నానమ్మతో ఉండే అనుబంధం, ఆ ఎమోషనల్ బాండింగ్ ఈ కథకి ప్రధాన బలం. సింపుల్గా చెప్పాలంటే హారర్ ఎలిమెంట్స్ ని ఫాంటసీతో మిక్స్ చేసి దానికి ఒక మంచి ఫ్యామిలీ ఎమోషన్ని యాడ్ చేసి రాసుకున్న కథ ఇది. ముందుగా ఈ సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం. ప్రభాస్. గత కొన్నేళ్లుగా మనం ప్రభాస్ని సీరియస్ రోల్స్లో, హెవీ యాక్షన్ మూడ్లోనే చూస్తున్నాం. కానీ ఇందులో ప్రభాస్ ఎనర్జీ నెక్స్ట్ లెవెల్లో ఉంది. డార్లింగ్, బుజ్జిగాడు సినిమాల్లో ప్రభాస్ ఎంత జాలీగా, ఎంత ఎనర్జెటిక్గా ఉంటారో ఇందులో అంతకు మించి కనిపించారు. రొమాంటిక్ సీన్స్లో ఆ క్యూట్నెస్, కామెడీ సీన్స్లో ఆ టైమింగ్ చూస్తుంటే ఫ్యాన్స్కి పూనకాలే. ముఖ్యంగా డాన్స్లలో ప్రభాస్ గ్రేస్ అదిరిపోయింది. చాలా రోజుల తర్వాత ప్రభాస్ని ఇంత అందంగా, ఇంత హుషారుగా చూడటం ఫ్యాన్స్కి ఒక విజువల్ ట్రీట్. రెండవది సంజయ్ దత్ పాత్ర. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకి ఒక వెయిట్ తెచ్చింది. ఆయన పాత్రని మలిచిన విధానం, ప్రభాస్తో వచ్చే సీన్స్ చాలా బాగున్నాయి. మూడవది దమన్ మ్యూజిక్. హారర్ సినిమాలకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్రాణం. దమన్ ఈ సినిమాకి తన బెస్ట్ ఇచ్చాడు. లవ్ సీన్స్లో సాంగ్స్ ఎంత కూల్గా ఉన్నాయో, హారర్ సీన్స్లో బీజిఎం అంత గూస్ బంప్స్ తెప్పిస్తుంది. థియేటర్లో సౌండ్ సిస్టమ్ అదిరిపోతుంది. నాలుగవది క్లైమాక్స్. సినిమాకి అసలైన బలం క్లైమాక్స్. చివరి 20 నిమిషాలు డైరెక్టర్ మారుతి ఎక్కడా తగ్గలేదు. ఎమోషన్ని, గ్రాఫిక్స్ని, హీరోయిజంని పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేశారు. థియేటర్ బయటికి వచ్చేటప్పుడు ఆ హై ఫీలింగ్ ఖచ్చితంగా ఉంటుంది. ఇక ఫైనల్గా నానమ్మ ఎమోషన్. హారర్ కామెడీ అనుకుంటాం, కానీ ఇందులో నానమ్మ సెంటిమెంట్ చాలా బాగా వర్కౌట్ అయింది. ఆ ఎమోషనల్ కనెక్ట్ వల్లే కథ మనకి దగ్గరవుతుంది. నిజాయితీగా మాట్లాడుకుంటే సినిమాలో అక్కడక్కడ కొన్ని మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి. మొదటిది స్క్రీన్ ప్లే. ఫస్ట్ హాఫ్లో ఎంటర్టైన్మెంట్ బాగానే ఉన్నా, సెకండ్ హాఫ్లో కథ కొంచెం స్లో అయినట్టు అనిపిస్తుంది. కొన్ని సీన్స్ మరీ సాగదీసినట్టు అనిపిస్తాయి. ఎడిటింగ్ టేబుల్ మీద ఇంకొంచెం షార్ప్గా కట్ చేసి ఉంటే బాగుండేది. రెండవది విఎఫ్ఎక్స్. ఇది ఫ్యాంటసీ సినిమా కాబట్టి విజువల్స్ చాలా కీలకం. కొన్ని చోట్ల గ్రాఫిక్స్ చాలా బాగున్నాయి, కానీ మరికొన్ని కీలకమైన సన్నివేశాల్లో విఎఫ్ఎక్స్ కొంచెం నాసిరకంగా, ఆర్టిఫిషియల్గా అనిపిస్తుంది. ప్రభాస్ రేంజ్ సినిమాకి ఇంకా బెటర్ అవుట్పుట్ ఇచ్చి ఉండొచ్చు. డైరెక్టర్ మారుతి గురించి చెప్పాలి. మారుతి గారు ఇప్పటి వరకు తీసిన సినిమాలు వేరు, ఇది వేరు. ఇది ఆయన కంఫర్ట్ జోన్ కాదు. అయినా సరే ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ని హ్యాండిల్ చేయడంలో ఆయన సక్సెస్ అయ్యారనే చెప్పాలి. ముఖ్యంగా ప్రభాస్ బాడీ లాంగ్వేజ్ని, ఆయనలోని కామెడీ టైమింగ్ని మారుతి వాడుకున్న విధానం సూపర్బ్. హారర్ని, కామెడీని మిక్స్ చేస్తూనే ప్రభాస్ ఫ్యాన్స్ కోరుకునే ఎలివేషన్స్ ఇవ్వడంలో మారుతి గారు పాస్ అయ్యారు. అయితే స్క్రిప్ట్ పరంగా మధ్యలో వచ్చే చిన్న చిన్న లాక్స్ని సరిచేసుకునుంటే సినిమా రేంజ్ ఇంకా పెరిగి ఉండేది. ఓవరాల్గా థియేటర్లో ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉందంటే, ఫ్యామిలీ ఆడియన్స్ ఈ పండగకి పర్ఫెక్ట్ సినిమా దొరికింది అని ఫీల్ అవుతున్నారు. ఎక్కడా ఇబ్బంది పెట్టే సీన్స్ లేకుండా ఫ్యామిలీ మొత్తం కలిసి చూసేలా ఉంది. ప్రభాస్ ఫ్యాన్స్, వీళ్లకి మాత్రం ఇది పక్కా విందు భోజనం. చాలా రోజుల తర్వాత తమ డార్లింగ్ని ఇంత కలర్ఫుల్గా చూసి సంబరపడిపోతున్నారు. డాన్సులు, ఫైట్లు, డైలాగులు అన్ని ఫ్యాన్స్కి నచ్చేలా ఉన్నాయి. సాధారణ ప్రేక్షకులు, కథలో కొత్తదనం పెద్దగా లేకపోయినా ఆ టేకింగ్, ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్ వల్ల సినిమా బోర్ కొట్టకుండా సాగిపోతుంది. ఫైనల్గా ఒక్క మాటలో చెప్పాలంటే ది రాజా సాబ్
ఏ రాయల్ ఎంటర్టైనర్. కొన్ని చిన్న చిన్న లోపాలు ఉన్నప్పటికీ ప్రభాస్ వన్ మ్యాన్ షో కోసం, థమన్ మ్యూజిక్ కోసం, ఆ గ్రాండియర్ కోసం ఈ సినిమాని ఖచ్చితంగా థియేటర్లో చూడొచ్చు. కేవలం ఫ్యాన్స్కే కాదు, ఫ్యామిలీస్కి, హారర్ జానర్ ఇష్టపడే వాళ్ళకు కూడా ఈ సినిమా బాగా నచ్చుతుంది. మీరు లాజిక్కులు వెతకకుండా ఒక మంచి కమర్షియల్ సినిమాని ఎంజాయ్ చేయాలనుకుంటే ఈ వీకెండ్కి రాజా సాబ్ బెస్ట్ చాయిస్. నా రేటింగ్ 4/5. ఇది ఫ్రెండ్స్ ది రాజా సాబ్ సినిమా రివ్యూ. మీలో ఎంతమంది ఈ సినిమా చూశారు? సినిమా మీకు ఎలా అనిపించింది? ముఖ్యంగా వింటేజ్ ప్రభాస్ లుక్ మీకు నచ్చిందా లేదా? కింద కామెంట్స్లో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. ఈ రివ్యూ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని జెన్యూన్ సినిమా రివ్యూల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. జై హింద్.